ఇంగ్లాండ్తో ధర్మశాల వేదికగా జరగనున్న చివరి టెస్టులో భారత జట్టును సీనియర్ స్పిన్నర్ రవీంద్రచంద్రన్ అశ్విన్ నడిపించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తన కెరియర్లో 100 టెస్టులు మైలురాయికి చేరుకుంటున్న అశ్విన్కు గౌరవంగా ఇది చేయాలని సూచించాడు. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నట్లు గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ అశ్విన్ కెరియర్లో 99వ టెస్టు కానుంది. ఇప్పట్లో మళ్లీ టెస్టు సిరీస్ లేకపోవడంతో అతన్ని గౌరవిస్తూ రోహిత్ సారథ్య బాధ్యతలు అప్పగించాలన్నది గవాస్కర్ సలహా. ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్ కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ చెప్పాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు. భారత్ క్రికెట్కు నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం దక్కాలని అశ్విన్తో గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ వ్యాఖ్యలతో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఏకీభవించారు. దానికి రవిచంద్రన్ అశ్విన్ హుందాగా బదులిచ్చాడు. నిజం చెప్పాలంటే టీమిండియాతో కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని, జట్టుతో ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటానన్నాడు. కెప్టెన్సీపై ఆశలు లేవని ఇలా పరోక్షంగా యష్ వ్యాఖ్యానించాడు.